గత వారం 2 వారాలు మీకు ఈ వాక్యాన్ని పూర్తి చేయలేకపోతూ ఉన్నాను. ఈ వారమైనా సమయం తక్కువైనా సాధ్యమైనంత మట్టుకు ఈ 7 మాటలు ముగించుతాను. దేనికి స్తోత్ర. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడి నీతో నేనేం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథములో ప్రారంభించబడిన ఈ మాట చక్కగా అనేదానికి మరొక మాట చెప్పాను భయభక్తులతో. ఎలాగా? దేవుని మాట ఎవడు నా మాట విను అనుకుచుండునో, వినండి, ఎవడు నా మాట విను అనుకుచుండునో. యెషయా గ్రంథంలో మనం చూసాం కదా, వాని యందు నేనేముంచాను, దృష్టి నిలిపాను అంటాడు. దేవుని దృష్టి నిలవాలి అంటే దేవుని యందు మనము ఆ భయభక్తులు అనేవి మనలో ఉండాలి. స్తోత్ర. హల్లెలూయా. అందుకే నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నీతో నేనేం చేస్తాను, మాట్లాడుతాను అంటాడు. దేవుడు మాట్లాడితే మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు మనము చూడగలం. స్తోత్ర. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం నిలబడితే అవి ఎంత అద్భుతంగా ఉంటాయో మొదటి మాట చెప్తున్నాను. మనము నిలబడితే దేవుడు నీకు తోడై ఉంటాడు. స్తోత్ర. హల్లెలూయా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మీరు 20వ వాక్యం మీరు చూస్తే, నేను దానియేలు తన పాపమును జనుల యొక్క పాపమును ఒప్పుకుంటున్నాను అంటాడు. ఇక్కడ బాగా వినాలి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు. ఎవరికి? అది దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఏమని అంటున్నాడంటే, అయ్యా, ఈ దేవుని ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని అన్నాడు. నిజమే. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనం ముందుగా చేయవలసిన పని ఏంటంటే, మన తప్పులు, మన అపరాధాలు, మన పొరపాట్లు తనొక్కడయే కాదట, జనులందరి కోసము ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. స్తోత్రం. నా పాపమే కాదు, జనులందరి పాపమును కూడా ఏం చేస్తున్నాడు, ఒప్పుకోవాలి. కొన్నిసార్లు మనం చేసే పాపమే కాదు, మన ఇంటిలో పిల్లలు చేసే పాపాలు ఉంటాయి, మన ఇంటిలో యజమాని చేసే పాపాలు ఉంటాయి, మనకు తెలియని రీతిగా మనము చేసే పాపాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఏం చేయాలి? వింటున్నారా? మోషే వింటున్నావా? అందాక సెల్లు స్విచ్ ఆపి ఒక భక్తుడు అన్నాడు, నేను కాదు కానీ దేవుని మందిరంలోనే కొంత సమయం శ్రద్ధ చూపలేని వాళ్ళమి ఇక పరలోకానికి ఎక్కడికి వెళ్తామన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్తాం? దేవుని మందిరంలోనే ఏమి నిలపలేని వాళ్ళమి, మనస్సు నిలపలేని వాళ్ళమి పరలోకానికి ఎక్కడికి వెళ్తాం అన్నాడు. అంటే ఇక్కడే భయభక్తులు లేకపోతే, ఇక్కడే ఆ క్రమశిక్షణ లేకపోతే, ఇక దేవుని సన్నిధిలో పరలోకానికి మనం వెళ్ళాలంటే మనకి ఇక్కడే ఏముండాలి? ముందుగా ఇక్కడే మనము ఇది దేవుని సంచరించే స్థలం అనే ఆ యొక్క మనస్సు మనలోనికి రావాలి. ఆయనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. స్తోత్రం. నేను జానుశ్రీ గారు తుల్లో పగటి కాలంలో సేవకుల మీటింగ్లో మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, మీ ఫోన్లు మోగయ్యా,
మీరు మోగుతున్న ఫోన్లు ఏమన్నా ఉంటే ఇంక అంతరం పగులు కొట్టేయండి అన్నాడు. కిందను కొట్టి సెల్ ఏం చేయండి, పగలు కొట్టేయండి. మీకే క్రమం లేకపోతే మీ సంఘాలకి ఏం క్రమం వస్తుంది అన్నాడు. హల్లెలూయా. అంటే మీకే క్రమం లేకపోతే మీ సంఘాలకి ఎలా క్రమం వస్తుంది? సేవకులైన మీరే ఫోన్లతోనూ మీరే ఇట్లాంటి వాటితో ఉంటే మీ సంఘంలో ఏం క్రమం నేర్పుతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆత్మీయంగా దేవుని యొక్క కృపలో మనము దేవుని కన్నులు మన మీద చూస్తూ ఉంటాయి. స్తోత్రం. ఎంత బిజీ ఒక ఉన్నతమైన ఉద్యోగి 100 మంది మీద ఆఫీసర్ అయిన అలాంటి వాడే ప్రార్థన అనేసరికి టైం టు టైం ప్రార్థనలో ఎక్కడా కూడా టైం తప్పకుండా ప్రార్థన చేశాడు. దేనికి స్తోత్రం. ఎవరతడు చెప్పండి? ఎంత ఉద్యోగము, ఎంతమంది మీద అతడు అధికారి, ఎంతమంది సమాచారం తీసుకొస్తారు, ఎంతమందికి జవాబు చెప్పాలి, ఎంతమందికి పనులప్ప చెప్పాలి. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మానక తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. స్తోత్రం. అందుకే దేవుని యొక్క దూత దేవుడే పంపాడు, నీవు కొర్నేలింటికి వెళ్ళు. స్తోత్రం. క్రమముగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన ప్రతి ఇంటి వారి మీద దేవుని కన్నులు ఉంటాయి. ఆ దూత మనకి కనపడ్డ కానీ మన దగ్గరకు వస్తాడు. ఆ దూత కనబడ్డ కానీ నిన్ను కాపాడడానికి నిలబడతాడు. ఆ దూత కనబడ్డ కానీ నిన్ను ప్రమాదం నుంచి తప్పింతాడు. దేవునికి స్తోత్రము. ఆ దూత నీకు కనబడట కానీ నీ పక్షముగా వ్యాజ్యం ఆడతాడు. ఆ దూత నీకు కనబడట కానీ ఆపదలో నువ్వు మునిగిపోతున్నప్పుడు ఆయన నిన్ను పైకి లేపుతాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి మీదకి వస్తాయి? భయము. ఇదిగో దానియేలు ఆయన ఒప్పుకుంటున్నాడు తన పాపమును, తన యొక్క జనుల యొక్క చదవండి, ఒప్పుకొనొచ్చు. నా దేవునికి నేనేం చేస్తున్నాను? దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నువ్వు బహు ప్రియుడువు గనుక నీ విజ్ఞాపన చేయి ఆరంభించిన ఈ సంగతిని చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావము గ్రహించము. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నువ్వు నిలబడితే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమె చెప్పండి. ఏమై ఉంటే నిలబడ్డం అంటే మరలా చెప్పండి. అది ఏముండాలి? భయభక్తులు ఉండాలి. అయ్యో నా దేవుని యొక్క సన్నిధిలో గడగడ వణికి వారుముగా ఉండాలి. ఆమేన్. నా దేవుని సన్నిధిని ప్రేమించే విషయంలో మక్కువ కలిగి ఉండాలి. నా దేవుని సన్నిధిని ఏ విషయమైనా సరే చేయడానికి మనము ఏమాత్రము కూడా వెనకాడకుండా దేవుని సన్నిధిలో నిలబడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మన దైవజనులు అబ్రహాము గారు ఒక మాట చెప్తూ ఉంటాడు. నేను వాక్యం చూస్తుంటే ఆయన అన్నాడు కదా, ఆయన ఎక్కడంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన జాబు, ఇంచుమించు ఆయన కాశ్మీరా ఆ యొక్క ఇంచుమించు అక్కడ చేస్తూ గుడారాల పండుగకు వస్తే ఆయన అంటాడట, అన్నా నాకు ఏ పనన్నా ఉంటే అప్పు చెప్పండి అంటాడట. దేనికి స్తోత్రం. ఏంటి? ఏ పైనన్నా సరే నాకేం చేయండి, అప్పు చెప్పండి అన్నా, నేను చేస్తాను. ఆయన పెద్ద ఆఫీసరు, సెంట్రల్లో ఆయన ఉద్యోగం, ఆయన గొప్ప హోదా కలిగిన వ్యక్తి. ఆయన గుడారాల పండుగల్లోకి వచ్చి అడుగుతాడట, అన్న దేవుని పరిచర్యలో ఆ చెత్త ఎత్తే దగ్గర ఆ పొలాలు
పొయ్యిలోకి వేసే దగ్గర, ఆ వంటల దగ్గర హెల్ప్ చేయడానికి, నేను కూడా కావుళ్ళు మోయడానికి, నేను కూడా భుజాలు సిద్ధపరచుకొని నేను కూడా వాటిని కావుళ్ళు మోసి అక్కడ ఆ సాంబార్ కానీ రైస్ కానీ అక్కడ చేసే పదార్థాల్లో వంటశాలలోనైనా నాకు ఎక్కడో కాడ ఏం అప్పు చెప్పండి అంటే ఎవరి పని అది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి పని? దేవుని పని. ఒక గొప్ప ఆఫీసరు ఆయన అంటాడు, ఆయన హోదాకి మినిస్టర్ లెవెల్లో ఆయన దగ్గర ఆయనతో కలుస్తూ ఉంటారట, మినిస్టర్ లెవెల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడట. ఆయన చుట్టూ చాలామంది తన చేతి కింద పనిచేసే అధికారులు ఉన్నారు. ఇక్కడికి వచ్చి అంటాడంట, నాకు ఇక్కడికి వస్తే మీరు పని అప్పు చెబితేనే వస్తానంటాడట. దేనికి స్తోత్రం. నాకేం అప్పు చెప్పాలి మీరు? సాధారణంగా మనము చిన్నదైన ఎంత పరిచయంలోనైనా మనం ఏమనుకుంటామంటే, ఉండేవాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు, కడగడానికి ఒక బ్యాచ్ ఉన్నారు, తొడ్డానికి ఒక బ్యాచ్ ఉన్నారు, మనకెందుకు అన్నట్టు కనీసం చీపురు కూడా పట్టుకోవడానికి సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతాం. ప్రియులారా, నీవు దేవునిలో నిలబడ్డం అంటే ఏంటంటే దేవుని పరిచర్యకు కూడా నువ్వు సిద్ధపడాలి. స్తోత్రం. ఏ పనికి? అర్థమవుతుందా? దేవుని పరిచర్యకు కూడా సిద్ధపడాలి. దేవుని పనిలో కూడా నువ్వు సహకారులుగా ఉండాలి. స్తోత్రం. దేవుని పనిలో నువ్వు ఎంతగా అయితే దేవుని యొక్క సన్నిధిలో మక్కువ కలిగి ఉంటావో అంతగా ఆయన కన్నులు నీ మీద ఉంటాయి, ఆయన నిన్ను నిలబెడతాడు. స్తోత్రం. దానియేలు, నేను నీ దగ్గరికి ఏం చేయబడ్డానంటే పంపబడ్డాను. గాబ్రియేలు దూత చెప్తున్న మాట ఏంటంటే, దేవుడే నన్ను నీ దగ్గరికి ఏం చేశాడు? పంపాడు. ఎందుకు పంపాడు అని అంటే, నీవు దేవునికి ఇష్టమైపోయావు. దేవునికి స్తోత్రం. దానియేలు ఎందుకు ఇష్టమయ్యాడు? తన లోపాన్ని, తన బలహీనతలను ప్రజల పక్షముగా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన నీతిమంతుడిని అనుకోకుండా తను ఇంకా ఎక్కడైతే దేవునికి దూరం అయిపోతున్నానో అనే భయముతో ప్రతి విషయంలో కూడా దిద్దుకుంటూ, ఒప్పుకుంటూ, పశ్చాత్తాపపడుతూ, సరిచేసుకుంటూ దేవుని మాటకు గడగడలాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది మనం గడగడలాడుతాం, ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ఎంతమంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎంతమంది దేవుని నామమును ముందుగా ఆయనకి మహిమ చెల్లించి మనము కొనసాగించే ప్రతి పనిలో మనం ఎంతవరకు ఉన్నామనేది ఎవరికి వాళ్ళే మన మనస్సాక్షిని బట్టి ప్రశ్నించుకోవాలి. స్తోత్ర. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉండాలంటే ముందుగా ఆయన మాట విని వనకాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ఆయన కోసం నిన్ను నీవుగా సమర్పించుకోవాలి. సేవకుడి నోట ఏ మాట వస్తుందా, ఈరోజు నన్ను ఏ పని చేయమంటారా, లేకపోతే నేనేం చేయాలి అని ప్రభువు దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. ఆమేన్. ఇది మొదటి మాట, ఆయన నీకు తోడై ఉంటాడు. స్తోత్రం. రెండవ మాట, ఆయన నిన్ను స్థాపించాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నిన్నేం చేస్తాడు? స్థాపించడం లేదా స్థిరపరచడం. ఆమేన్. దానియేలు గ్రంథములోనే 3:30, దానియేలు గ్రంథములోనే 3వ అధ్యాయం 30వ వచనం మీరు చూస్తే, చాలమ్మా. దేనికి స్తోత్రం. ఈ మాటను మీరు గమనించి మీకు ఎవరు కనబడుతున్నారు అక్కడ? చెప్పాలి. ఎవరు కనబడుతున్నారు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కనబడుతున్నారు. వీళ్ళు ఆ బబులోనుకు సంబంధించిన వాళ్ళ, ఆ దేశస్తుల? వారు ఎక్కడి నుంచి? వారు ఏమండి చెరగా కొని తెచ్చుకున్న వాళ్ళు బబులోను దేశమునకు చెరగా వచ్చిన వారు. కొంతమంది వారిని పట్టి బంధించి ఇదిగో ఆ ప్రాంతానికి, ఆ దేశానికి బాల్యములోనే వారిని తెచ్చుకున్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇంకో రకంగా చెప్పాలంటే వారిని ఏమాత్రము కూడా ఎదగనివ్వకుండా, ఏమాత్రము కూడా వారిని పురుష లక్షణాలతో బ్రతకనివ్వకుండా వృషణములను
కత్తిరించేశారట వాళ్ళకి. హల్లెలూయా, అర్థమైందా? వాళ్ళని అంతగా యవనస్తులుగా ఇప్పుడు ఎదుగుతూ ఆ యొక్క బబులోనులో పెరుగుతున్న వారిలో షడ్రకు, మేషకు, అబేద్నెగో, చెప్పండి మాటలు మీరు నోడుతానండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు ఎందుకు స్థిరపరచబడ్డారు అని కొంచెం ఆలోచన చేస్తే సింపుల్గా మీకు తెలిసినదే. కానీ దేవుని దృష్టిలో ఇక వారిని స్థిరపరచినట్లుగా ఎవరిని దేవుడు స్థిరపరచలేదు. బబులోనంతటి కూడా స్థిరపరిచేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? పరీక్షలో నిలిచినప్పుడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడండి? హలో చెప్పాలి. క్రైస్తవుడా, నీకు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి, కొన్ని శ్రమలు ఎదురవుతాయి. మన ఇంటిలో నుండి శ్రమలు కాదవి, రాబోతున్న పరిస్థితులు, రాబోతున్న లోకము నుండి, ప్రభుత్వము నుండి, అధికారుల నుండి రాబోతున్న శ్రమలు ఎదురవబోతున్నాయి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఎదురయ్యే శ్రమ ఎలాంటిది? నెబుకద్నెజరు ఒక ప్రతిమని నిలబెట్టాడు. ఆ ప్రతిమను ఒక దినాన్ని ఒక మైదానంలో తీసుకుని వచ్చి ఆ ప్రతిమ నిలబెట్టే టయానికి అందరూ ఇదిగో ఒక బోర మోగుతుంది, ఒక బాకానాదం వినబడుతుంది. ఇది ఎప్పుడైతే ప్రజలందరూ ఈ శబ్దం వింటారో అందరూ కూడా ఉన్నపాటిని ఆయన నిలబెట్టిన ఆ ప్రతిమకి ఏం చేయాలి? సాష్టాంగపడి నమస్కారము. అలా చేయకపోతే వారికి వచ్చే శిక్ష ఏంటంటే వారిని అగ్నిగుండములో సజీవంగా వేసి వారికి మరణ శిక్ష. అదే హల్లెలూయా, సజీవంగా అగ్నిలో పడేయడం. అలాంటి మరణ దండన, మరణ శిక్ష అమలు చేసి అది నెబుకద్నెజరు దానిని చట్టపరంగా ఆమోదించి వెల్లడి చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అంటారు కదా, రాజా ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఆకాశమునకును భూమికిని, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయనే మనుషులను తయారు చేశాడు, ఆయనే ద్వారానే ప్రపంచములు నిర్మాణం చేయబడ్డాయి, ఆయన ద్వారా ఈ సృష్టి అంతా కలిగింది, మనమందరము ఆయన పోలికే. కనుక ఆయనకి తప్ప నీవు ప్రతిమను నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము ఏమాత్రము కూడా ఏం చేయము? నమస్కారము చెయ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయము మేము? దేనికి మేము సాగిలపడము? ఈరోజు ఎంతమంది అలాగ నిలబడగలుగుతున్నారు? హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అలాగున్నారు అని చూస్తే ఏదైనా సరే అధికారపరమైన ఆజ్ఞ వస్తే జారిపోయే వాళ్ళముగా ఉంటున్నామా, లేక ప్రభు కోసం నమ్మకముగా ఏమైనా కానీ ఎంత నష్టమైనా రాని, ఎంత కష్టమైనా రాని, ఏమైనా సరే రాని దేవుని కోసం నిలబడే వారముగా ఉంటామా? దేనికి స్తోత్రం. నేను ఒక మాట, ఒక వృద్ధురాలు, మీరు చూసే ఉంటారు, ఆమె పేరు ఏదో పేరు, మా అమ్మ బాగా పండు ముసలావిడి. ఏం పేరమ్మా? అది సువార్తమ్మ. నేను ఆమెను చూసినప్పుడు మీకు పెట్టాను, చిన్నది లింక్లో పెట్టాను, ఒక మాట మీరు కూడా చూడాలనే పెట్టాను. దేనికి స్తోత్రం. ఆ వంటది ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అమ్మా సువార్తమ్మ గారు, మీరు ఎప్పుడైనా మందిరం మానేశారంటే ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా ఏం మానలేదు, నేను మందిరం విడిచిపెట్టలేదు అన్నది. ఒకవేళ మందిరం విడిచిపెట్టే రోజే పెన్షన్ ఇస్తే ఏమిస్తే, ఆ పెన్షన్ కోసమన్నా ఎప్పుడన్నా మందిరం మానేసామంటే అంటుంది కదా, పెన్షన్ అన్నా మానేసాను కానీ మందిరం మానలేదండి. దేవునికి స్తోత్రం. ఏం మానేసిందట? ఒకవేళ ఆదివారం పెన్షన్ తప్ప ఇంకో రోజు ఏమనంటే అప్పుడన్నా మందిరం మానేస్తావంటే అదంతా అంటుంది, నీలో సాతానుడు ఉండి నన్ను ప్రేరేపించి నన్ను పడగొట్టాలని చూస్తున్నాడు. ఎవరిలో ఉండి? నీలో ఉండి సాతానుగాడు. సాతానుగాడు నిజమే నన్ను ప్రేరేపిస్తే 4000 పెన్షన్ తెచ్చుకోవడానికి నేను మందిరం మానేసి ఒకవేళ పెన్షన్ కోసం వెళ్తే ఆ 4000 తినేదాకా బతుకుతాను, చచ్చిపోతాను అంది. ఏమంది? ఆ 4000 నేను తింటాను, తినడానికి ఉండనేమో
ఆ 4000 కోసం సాతాను గాడు మాట నేను వినేసి సాతాను గాడు ప్రేరేపణకి నేను వెళ్ళిపోయి 4000 కోసం వెళ్ళిపోతే అది నేను తిన్నో అంటే ఎవరు తినిపించాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని అంటే అది 4000 ఇచ్చినా పర్లేదు, 4000 ఇవ్వకపోయినా పర్లేదు, నా దేవుడే పోషిస్తాడంటది. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఆ మాట విన్నప్పుడు అండి చాలా ఉల్లాసం వచ్చింది. దేనికి స్తోత్రం. ఒక వృద్ధురాల్లో ఉన్న ఆసక్తి ఈనాడు మనలో లేదేమో అన్నంతగా దుఃఖం వచ్చింది, ఆ రకంగా బాధ కలిగింది కూడా. ఎందుకంటే అంత వయసులో కూడా మందిరాన్ని నేను మానలేదంటుంది. దేవునికి స్తోత్రం. ఆమేనంట. స్తోత్రం. హల్లెలూయా. ఎంత వయసులోని? సుమారు 90 ఉండొచ్చు అంటారా? ఆ మామకి ఉండొచ్చు అంటారా అండి? 90 ఉండొచ్చు. మాటికి చాలాసార్లు మంచి పాటలు పాడుతుంది ఆ మా అమ్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని వచ్చినా నేనే వదలను, దేవుని పాదాలు వదలను. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలకి ఒక పరీక్ష ఎదురవుతుంది. ఇంకో మాట చెప్పనా, మనం దీవించబడాలంటే ఖచ్చితంగా పరీక్ష ఎదురవుతుంది. హలో, ఏమి ఎదురవుతుంది? నువ్వు గుర్తింపబడాలంటే పరీక్ష ఎదురవుతుంది. గుర్తింపబడాలన్నా ఊరికినే వచ్చేవి ఘనతలు, ఊరికినే వచ్చేవి సన్మానాలు, ఊరికినే వచ్చేవు నిన్ను ఉన్నతమైన స్థలాల్లో ఎక్కించడం. దేవునికి స్తోత్రం. అది జరగాలంటే మనకేం రావాలి? ప్రతి ఒక్కడు పరీక్ష గుండా వెళ్ళాలి. పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్ష మన జీవితంలో ఎదుర్కోవడానికి మనం ఎప్పుడైతే ధైర్యముగా, అది ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుని పక్షంగా నిలబడడానికి మనము ధైర్యం తెచ్చుకొని దానిని అంగీకరిస్తామో అప్పుడే దేవుడు నీ పక్షంగా నిలబడడం మొదలవుతాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అంటే, నేను అవన్నీ మీకు చెప్పడం కానీ ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలకి వచ్చిన పరీక్షలో వారు ఎక్కడ వెనక్కి తగ్గలే, ఎక్కడ వెనక్కి వెళ్ళలేదు. రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరము మాకు లేదు. ఒకవేళ నీవు ఈ అగ్నిగుండములో మనం పడవేసేసినను మేము ఆరాధించే దేవుడు రక్షించుడికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను సరే మమ్మలను మరణానికన్నా అప్పచెప్పుకుంటాం, కానీ మేము ఈ ప్రతిమకి ఏం చెయ్యం? సాగిలిపడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎప్పుడైతే అగ్నిగుండములో వారిని పడవేశాడో ఇప్పుడు 4వ వ్యక్తి తిరుగుతున్నాడు. ఆమేన్. 4వ వ్యక్తి తిరుగుతున్నప్పుడు ఎప్పుడైతే నెబుకద్నెజరు సింహాసనం మీద ఉండి చూస్తున్నాడో, ఇదిగో ఇంతవరకు మనము చేసిన పూజలు, మనము చేసిన భక్తి, మనము కొలిచిన దేవతలు, మనము కొలిచిన దేవుళ్ళు వీళ్ళందరూ లేనివారే. ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆరాధించే దేవుడే, అందరి చేత పూజార్హుడు. స్తోత్రం చెప్పండి. అందరూ పూజించదగిన వాడు, అందరూ ఆరాధనకు యోగ్యుడైన. మీరు ఆ కిందని ఇప్పుడు చదివితే, ఇప్పుడు చదివించిన మాట అది. అంతటి నుండి రాజు మేషకును అబేద్నెగోలను వారిని షడ్రకును బబులోను సంస్థానములన్నిటిలో కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి, అంటే వారిని హెచ్చించడం, స్థిరపరచడం. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు స్థిరపరచబడాలంటే నువ్వు పరీక్షల గుండా కొన్నిసార్లు వెళ్ళాలి. ఆ పరీక్షల్లో నువ్వు ఆయన నామమున తప్ప, ఎవరి నామమును? ఆయనకి భయపడ్డం తప్ప మరి దేనికి మనము చోటు, ఇంక దేని వైపు మనము చూడకూడదు. నువ్వు నిలబడ్డం, ఈ విషయంలో నువ్వు స్థిరంగా ఉన్నావా, ఆయన నిన్ను గొప్పగా హెచ్చింతాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హలో, పర్వాలేదు, ఎలా చేసినా పర్లేదు, ఎలాగున్నా పర్వాలేదు, అలాగే అంటారు అని ఒకవేళ మనం కలిసిపోయామా, నేను దేవుడు చూస్తాడు, అప్పటి వరకు చూస్తాడు. ఒరే, నాకు ఇవ్వవలసిన మహిమ, నాకు చెందవలసిన మహిమ మీరు ఎవరికో ఎత్తుంటే ఇక నేనెందుకురా మీకు అన్నట్లుగా ఇంక అక్కడి నుంచి ఆగుతుంది. ఏంటి? రావలసిన దీవెన అక్కడి నుంచి ఆగుతుంది, పంపవలసిన సహాయం అక్కడి నుంచి ఆగుతుంది. ఇక ఎక్కడికి వెళ్ళినా నాకేమీ జరగలేదని అంటాము. ఎందుకంటే సౌలు అక్కడే ఫెయిల్ అయిపోయాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలు తొందరపడ్డాడు.
సౌలు ఏం చేశాడు? తొందరపడ్డాడు. దేవుని మాటకు కంటే ముందుగా జనుల కోసం తొందరపడ్డాడు. జనులు ఏం చెప్తే అది చేస్తానికి తొందరపడిపోయాడు. వారు ఎలా నడవమంటే అలా నడవడానికి తొందరపడ్డాడు. ఇప్పుడు వారు చెప్పిన త్రోవలో వెళ్ళిపోతూ, ఏమండి, గాడిదలు వెనకాతలు తిరిగేవాడు, గాడిదలను కాచుకునేవాడిని దేవుడు సింహాసనం మీద ఎక్కించిన సంగతి మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్నిసార్లు మనం కూడా మర్చిపోతాం. ఒకప్పుడు చాలా భేద స్థితి అవ్వచ్చు, ఒకప్పుడు సామాన్యమైన స్థితి అవ్వచ్చు, ఒకప్పుడు సరైన వస్త్రాలు లేకపోవచ్చు, సరైన నివాసం లేకపోవచ్చు. మన పుట్టిన దినాలు జ్ఞాపకం చేసుకుంటే, మన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుంటే, మన ఇంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజు చాలా కఠినమైన దౌర్భాగ్యమైన దరిద్ర స్థితిలో ఒకవేళ ఉన్నామేమో, కానీ ఈరోజు దేవుని మహాకృప వలన నిన్ను ఆయన దీవించాడు. స్తోత్రం చెప్పండి. ఆయన కృపను బట్టి ఆయన నిన్ను విస్తరింపచేశాడు. ఆ కొంచెము కష్టాదితాన్ని దీవించాడు. ఆ కొంచెము దానిని సమృద్ధిగా మార్చాడు. నువ్వు అనుకోలేనంతగా దేవుడు నిన్ను ఉన్నతమైన దానిలో పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పెట్టిన తర్వాత ఎవరి వైపు చూడాలి? నిజానికి సౌలు సమూయేలు గారు మీరేం చెప్తే అదే చేస్తానండి అనాలి. ఆమేన్. ప్రవక్త ఆయన రాకుండా నేనే పని చెయ్యను. నా సొంత నిర్ణయాలు కాదు, నా సొంత ఆలోచనలు కాదు, మీరు చెప్పే మాటలు కూడా నేను వినను. ఎందుకంటే ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు నేను తొందరపడిన ఏ పని కూడా నేను చెయ్యదగిన పని అయినా సరే ఆయన సెలవు లేకుండా నేను చెయ్యను అనాలి. దేనికి స్తోత్రం. కానీ జనులు వెళ్ళిపోతున్నారట. ఇక వాళ్ళు వెళ్ళిపోతే రేపొద్దున నాకు ఓట్లు పడవు, రేపొద్దున మరలా నా పక్షంగా నా పార్టీ వీక్ అయిపోతుంది, నా పక్షంగా ఎవరు మాట్లాడరన్నట్లుగా జనుల కోసం తొందరపడి బలులు అర్పించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్ను దీవించేవాడు ఆయన కాదని ఒకవేళ నువ్వు ఎన్ని రకాలుగా జనుల మాట విన్నావో ఆ రోజు నుంచి పతనం మొదలైంది. ఎవరికి చెప్పండి? ఆ రోజు నుంచి ఏం మొదలైంది? ఆ రోజు నుంచే పతనం మొదలైంది. ఆ రోజు నుంచే దేవుని స్వరం మరుగైంది. ఆ రోజు నుంచే దేవుని దర్శనం ఆగిపోయింది. ఆ రోజు నుంచే ప్రవచనం ఆగిపోయింది. ఆ రోజు నుంచే సౌలు అతనితో మాట్లాడడానికి సమూయేలు కూడా అంగీకరించలేని వాడైపోయాడు. దేవునికి స్తోత్రం. సహోదరులారా, మీ సొంత నిర్ణయాలు మన సొంత నిర్ణయాలు కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన అడగాలి. ఆమేన్ చెప్పండి. ఎవరి ఆలోచన? దేవుని అడగాలి. దేవుడు నీకు ఎంత కృపిచ్చాడో, దేవుడు నేను ఎంతగా ప్రేమించాడో, ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోతే, ఒకరోజు నువ్వు అనుకున్నది, నీ చేతిలో ఉన్నది, నీ ఇంటిలో ఉన్నది, నువ్వు దాచుకున్నది, సమకూర్చుకున్నది మన జీవితాలకు ఉపయోగం లేకుండా అది కేవలం పెంటగా మారిపోతే ఆ రోజు మన స్థితి ఏంటి చెప్పండి? హల్లెలూయా. అయ్యలారా, కోట్ల రూపాయలు ఉన్నాయి, బ్రతికించారా? మన అమ్మాయి అంటది ఆ ఒంటి నిండా బంగారమే అంట. అవన్నీ ఆ వ్యాన్లోంచి లాగలేకపోయారట. దేంట్లోంచి? అంబులెన్స్ ఉంటుంది కదా, దానిలోంచి లాగలేకపోయారట. మొత్తం అందరూ వచ్చి, డాక్టర్ కూడా వచ్చి వాళ్ళని ఇచ్చేస్తుంటే ఆ యొక్క పేషెంట్ తాలూకా వాళ్ళు వీళ్ళని అనుకుంటున్నారంట వాచ్మ్యాన్లేమో ఫ్యూన్లేమో అనుకుంటున్నారట. ఎందుకంటే డాక్టర్ రూమ్లో ఉండవలసిన డాక్టర్ బయటకు వచ్చి సిపిఆర్ చేసి గుండెని నొక్కి ఆవిడ్ని పరీక్ష చేస్తే ఆల్రెడీ చెప్పారంట ఆల్రెడీ డెడ్ అన్నారట. ఏమైంది? ఆ మనిషిని లాగినా సరే బయటికి బలవంతకరంగా మీదకి ఎక్కిందట మా అమ్మాయి అంటారు. దేనికి స్తోత్రం. మీద కూడా ఎక్కాను నేను, ఎందుకంటే అందరిలో తేలిక అక్కడ నేనే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందరిలో తేలిక వర్క్ చేసేది నేనే కనుక నన్ను ఆ మనిషి మీదకి ఎక్కించారు. అంటే ఎక్కించడం అంటే అంతగా సిపిఆర్ ఇవ్వడానికి, గుండెలు నొక్కడానికి ఎక్కడో ఆమె అప్పటికే ఇదైపోయింది. డాక్టర్ చూసి ఆమెను బయటికి తీసి అన్నాడట ఆల్రెడీ ఏమైంది? చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్తున్న మాటలు ఒంటి నిండా ఆవిడకి ఏముంది? బంగారం ఉంది. అంబులెన్స్లో వాళ్ళు వస్తే ఒక 40 లక్షల కార్లు వేసుకున్న వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళ డబ్బు, వాళ్ళ ఆస్తి, వాళ్ళ బంగారం, వాళ్ళ నిధులు ప్రాణాన్ని కాపాడలేదు కదా.
నేను ఎందుకు మాట చెప్తుందంటే నిన్ను కాపాడువాడు ఆయన. ఇశ్రాయేలును కొంచెం సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. టైం ఇంటికి వెళ్ళాక ఎంతసేపు అన్నా పర్లేదు, తర్వాత తిందాం భోజనం. 1 గంట దేవుని సన్నిధిలో ఎక్కువైతే సనుక్కుని సుక్కునే వాళ్ళుగా ఉండొద్దు. ఆశీర్వాదము దేవుని సన్నిధిలో వాక్యము సమృద్ధిగా పట్టుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నా ఆశ ఒకటే, మిమ్మల్ని ఎంతగా వాక్యములో మిమ్మల్ని బలపరచాలి. ఆమె నేను దైవజనులు జాన్ వెస్లీ గారు అంటారు, మా మందిరానికి వచ్చేవాళ్ళు వస్తారు, టైం చూసుకునే వాళ్ళు మా మందిరానికి రావద్దు, రాకూడదని చెప్తాడు ఆయన. దేనికి స్తోత్రం. ఎందుకంటే 9:30కి మందిరంలో అడుగు పెడితే 3 అవుతుందట ముగింపు. ఎంతండి? 3 గంటల వరకు ఏం జరుగుతుంది? ఇక 3 గంటలకు ముగింపు అయితే నేను వెళ్ళిపోను, నేను 6:30 దాకా అక్కడే నిలబడి ప్రార్థనలు చేస్తానన్నాడు. దేనికి స్తోత్రం. 9:30కి నేను వస్తాను, అందరూ వెళ్ళిపోయేంత వరకు దాదాపు నేను 6:30 దాకా కూడా నిలబడే ఉంటాను అంటాడు. దేనికి స్తోత్రం. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళకి అరాకొర ఏదో 10 నిమిషాలు ఏదో 2 మాటలు చెప్పి పెట్టకథలు చెప్పి ఆహా ఓహో అనిపించేసి ముగించేసి ఇంకో దగ్గర పరిగెట్టే రకం కాదు నాది. దేవుని వాక్యము చేత మందబలపరచాలి అంటాడు. దేనికి స్తోత్రం. దేవుని వాక్యము చేత మీరు పుష్టిగా మారాలి. ఆమేన్. దేవుని వాక్యము చేత మీరు శక్తి పొందుకుంటారు. దేవుని వాక్యము చేత మనము బలము పొందుకొని హేరేబుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా ఆశ అదే. అందుకే మీకు వాక్యాన్ని వివరించేటప్పుడు త్వరపడను నేను. ఎందుకంటే అందులో ఉన్న మాధుర్యం మీరు అనుభవించి కొలది మీ అంతరంగ పురుషుడు బలపడతాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యంగా ముందుకెళ్తారు. అప్పుడు మీ ప్రార్థన అలవాటు మారిపోతుంది, మీ ప్రార్థన విజ్ఞాపనలో మార్పు వచ్చేస్తుంది. దేనికి స్తోత్రం. మీరు ఎవరితోనో సహవాసంలోకి వెళ్ళరు, మాకు ఇక్కడ సమృద్ధి అయిన వాక్యం దొరుకుతుంది, అక్కడ మేము తినే ఆహారం వారమంతా మాకు బలాన్ని ఇస్తుంది. స్తోత్రం. అక్కడ ప్రార్థన ఉంది, వెళ్దామా, ఇల్లు ఇక్కడ ఎవరో ఎత్తున్నారు వెళ్దామా, అక్కడికి వెళ్దామా అని అనిపించదు. ఎందుకంటే ఎక్కడ దొరికేది నీకు ఇంకెక్కడ దొరకదు. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నీకు దొరికినట్లు వాక్యం ఈ గ్రామంలో ఎక్కడ దొరకదు, నందూరులో కూడా దొరకదు, ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆత్మ సంచరించు స్థలము. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నీకు దిద్దుబాటు ఉంటుంది, గద్దింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేవుని యొక్క మరలా కౌగిలిలోనికి ఆయన తీసుకునే స్థలం ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన మనల్ని స్థాపించాడు. ఆమేన్. ఒకటో మాట తోడై ఉంటాను. రెండో మాట నేను మిమ్మల్ని ఏం చేస్తాను? స్థాపించాడా? ఇప్పుడు స్థాపించాడా? హలో. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎప్పుడైతే వాళ్ళు ఇదిగో అగ్నిగుండంలో నుండి నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోలు అనువారులారా, జీవగల దేవుని యొక్క సేవకులారా, ఎంతవరకు ఒరే గిరే ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఎంత కొవ్వురా, ఎంత బలుపురా, మీకు ఎంత ఇక్కడికి వచ్చాక బాగా పెరిగిందిరా అన్నట్టుగా మాట్లాడిన నెబుకద్నెజరు రాజే వీరు దేవుడే సర్వజనులకు ఆధారమైన వాడు. దేనికి స్తోత్రం. వీరు దేవుడే మనమందరము పూజించడానికి అర్హత కలిగిన వాడు. వీరు దేవుడే మన దేవుడు. ఆమేన్ చెప్పండి. వీరు దేవుడిని అందరూ ఏం చేయాలి? అందరూ ఆరాధించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీకొచ్చే పరీక్షలో నువ్వు నిలబడేవు, అప్పుడు ఆయన నిన్ను హెచ్చింతాడు. స్తోత్రం. ఆయన నిన్ను ఎప్పుడు హెచ్చింతాడో తెలుసా? ఊరికనే ఉన్నప్పుడు హెచ్చించడు, మామూలుగా ఉన్నప్పుడు హెచ్చించడు. నువ్వు పరీక్షల గుండా వెళుతున్నప్పుడు, నీ బంధువుల మధ్యలో పరీక్షలు వస్తాయి, నీ కులస్తుల మధ్యలో పరీక్షలు వస్తాయి, నువ్వు ఉండే వీధిలో పరీక్షలు వస్తాయి, నువ్వు ఉండే గ్రామంలో పరీక్షలు వస్తాయి, లోకములో నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నీ ఉద్యోగం చేసే దగ్గర పరీక్షలు వస్తాయి. ఎవరో ఒక ఆయన్ని మిలిటరీలోంచి తొలగించారు క్రైస్తవుడైనందుకు. ఆయన అంటాడు, తీసేసిన నేను దేవుని విడిచిపెట్టను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరిని వదిలిపెట్టను?
నువ్వు ఎదురైతే పరీక్షలో కూడా మనము నిలబడితే ఇప్పుడు ఆయన మనల్ని హెచ్చింతాడు, స్థిరపరచును. ఇక మూడో మాట, దేనికి స్తోత్రం. మూడో మాట, ఆయన మనలను నాటును. చెప్పండి, నాటును. ఆదికాండము 49, ఆదికాండము 49 వచనం వచ్చి 22. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి అంత సమయం కాదు, కానీ నేను మీకు గుర్తు చేస్తున్న మాట, యోసేపు ఫలించడి కొమ్మ. ఏమైనదట? యోసేపు ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలించున్నాడు? ఓట. ఆ ఓట ఎవరు? కీర్తనలో అంటాడు కదా, అది దేవునికి స్తోత్రం. కీర్తనలో, మొదటి కీర్తనలో ఉంది, అతడు నీటి కాలువ వారన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతని చేయనిదంతయు సఫలమగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ ఓట? నేను అంటున్న మాట, ఆయనే మన ఓట. హల్లెలూయా. ఊహలు నాదు ఓటలో. ఎక్కడికి పోయాడు? మందిరంలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు? నా యేసు రాజా ఓహకందవే ఆశ్చర్యక్రియలు, ఓహకందవే క్రియలు, ఓహలు నాథు నా యేసు. ఆమేన్. పాడాలి. ఓహ నీది కుడి చేతిలో నా నిత్యము, నీది నా నిత్యం, నిత్య సంకల్పము నాలో, నిత్య నాలో ఊహలు నాథు. ఆమేన్ ఆమేన్. నా యేసు ఊహ దవే నీదు క్రియలు. హల్లెలూయా. ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు
గోడ మీదకి ఎక్కి వ్యాపించాను. విలుకాండ్రులు వేధించారు. ఎన్ని వేధింపులు వచ్చినా, ఎన్ని శత్రుపన్నాగాలు వచ్చినా, ఎన్ని బాణాలు సంధించినా ఆ ఊట దగ్గర నాటబడిన కొమ్మ నిత్యము ఫలించే కొమ్మగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఫలించింది? ఎందుకు బాణాలు ఎదిరించాడు? ఎందుకు అతన్ని ఏమండి విడికాండ్లు ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని రకాలుగా అతని మీద దాడి చేసినా ఆ యొక్క రెమ్మలట గోడ మీదకి ఎక్కి వ్యాపించాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడంటాడు, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలమున అతని విల్లు బలమైనదిగా మారిపోయింది. ఆమెను చెప్పండి. అంటే ఆయన నిన్ను బలమైన వ్యక్తిగా మారుస్తాడు. ఆమెను చెప్పండి. ఎప్పుడు చక్కగా నరపుత్రుడా నువ్వు చక్కగా నువ్వు నిలబడు. యేసేపు నిలబడ్డాడు. స్తోత్రం. యేసేపు ఏమయ్యాడు? ఎంత నిలబడ్డాడు అంటే, పాపము చేసిన తర్వాత ఒప్పుకునే దానికంటే పాపమునకు ముందుగానే చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. స్తోత్రం. అవునా? దావీదు పాపము చేసి ఒప్పుకున్నాడు, కానీ యేసేపు పాపము చేయకుండా ముందుగా జాగ్రత్త పడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎంత జాగ్రత్త పడ్డాడు చూడండి. పారిపోయాడు. అక్కడి నుంచి ఏమయ్యాడు? అవకాశం దొరికింది కదా అని దిగిపోలే. అవకాశం దొరికింది కదా అని తర్వాత దేవుని దగ్గర ఒప్పేసుకుందాంలే, మళ్ళా కప్పేసుకుందాంలే అనుకోలే. అవకాశం దొరికింది కదా అని ఇదే పనిగా తినేయలేదు. అవకాశం దొరికితే చాలు. కొన్నిసార్లు మన వాళ్ళకి ఎవరన్నా పార్టీ ఇస్తే చాలు, పార్టీ అండి కుదరలేదండి, తప్పలేదండి, అందుకనండి అనుకోకుండా అలా అయిపోయానండి, అనుకోకుండా ఇలా జారిపోయానండి, అనుకోకుండా దానికి ఎడిట్ అయిపోయానండి. నేను అంటాను, నువ్వు అనుకోకుండా ఎడిట్ అయిపోతే అనుకోకుండా ఆయన నిన్ను వదిలేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు వదిలేస్తారు? దేవుడు వదిలేస్తాడు. ఇంక దేవుడు వదిలేస్తే ఇంక మన పని అగాధమే, అదో పాతాళమే. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు పాపము ఎప్పుడైతే అక్కడ అతని మీద దాడి చేయడానికి చూస్తుందో వెంటనే అక్కడి నుంచి ఏమయ్యాడు? పారిపోయాడు. స్తోత్రం. నువ్వు ఎప్పుడన్నా పారిపోతున్నావా? అక్కడే నిలబడుతున్నావా? విడిచిపెడుతున్నావా? అందులోనే ఇంకా ఏదో ఉందని అనుకుంటున్నామా? ప్రియులారా, మనిషిని నేను మరలా చెప్తున్నాను, ఒక వ్యక్తి జీవితంలో పాపము దేవునికి బహుదూరం చేస్తుంది. మనుషులకి దగ్గర చేయొచ్చు, కానీ ఎవరికి దూరం చేస్తుంది? దేవునికి దూరం అయితే బ్రతకలేము. హల్లెలూయా. అందుకే కయ్యోను అంటాడు, నా శాపము నేను భరించలేనిది అంటాడు. హల్లెలూయా. నా శాపము నేనేం చేయలేనిది అన్నాడా? ఎవరు? కయ్యోను అనలేదా? నా శాపము నేను, నా పాపము, నా శాపము నేను భరించలేనిదిగా వచ్చేసిందయ్యా. కయ్యోను, ఇదిగో నా దోష శిక్ష నేను భరింపలేనిదంతగా గొప్పది. నన్ను వెళ్ళగొట్టేశావు, నీ సన్నిధికి రాకుండగా వెలివేయబడి భూమి మీద నేను దేశదిమరణ అయిపోయాను. ఒక్క మాట మీరు గుర్తు చేసుకోండి. చేసిన పాపము కయ్యోనిని భూమి మీద ఏం చేసిందంటే అంటే సమాధానం లేని స్థితిని చేస్తుంది, ఐక్యతను లేని స్థితిని చేస్తుంది. నీ కుటుంబంలో ఒకవేళ ఐక్యత ఉందా లేదా? నీ పిల్లల మధ్య ఐక్యత ఉందా లేదా? ప్రేమ కలిగి ఉన్నావా లేదా? దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం, సమాజంలో బ్రతికేస్తున్నాం. ఇది కాదు మన బ్రతుకు. ఒక దినాన్ని నీతిమంతునిగా ఆయన దగ్గర నిలబడాలి. స్తోత్రం. ఈ లోకమును విడిచే రోజు ఒకటి ఉంది, ఆయన దగ్గర మనం నిలబడే రోజు ఒకటి ఉంది. ఆ తీర్పు దినాన్ని మనము ఆయన ఎదుట నిలబడగలిగిన సత్తా, పరిశుద్ధత, దైవ భయము, పాపాన్ని విడిచిపెట్టే ఆ మనస్సు, పాపాన్ని నిమిత్తమై పారిపోయే ఆ దైవికమైన ఆసక్తి కలిగిన భయము మనలో ఉందా? ఆయన ఎదుట మనం నిలబడగలం. స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు పాపం మనిషిని ఏం చేస్తుంది? సమాధానం లేకుండా చేస్తుంది. నీ ఇంట్లో కూడా సమాధానం లేదేమో. పిల్లలు ధైర్యంగా పిల్లల దగ్గర మాట్లాడలేకపోతున్నామేమో. దైవజన్ లేసన్న గారు ఒక మాట చెప్తారు. వాక్యం చెప్తుండగా ఒక ఆయన ఈ మందిరంలోంచి వెళ్ళిపోతే బ్రదరు ఆయన అనుకుంటున్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడట. ఈ లోపల వెళుతుండగా ఆయన రోడ్డు మీద వెళ్తుండగా ఒక కారు వచ్చి గుద్దేసింది ఆయన్ని. ఆయన ఆ కారు డాష్ వల్ల అతని కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈయనకి ఫోన్ వచ్చింది. ప్రార్థన అడవడిగా ముగించుకుని, అదేంటి అన్న వచ్చాడు కదా, బ్రదర్ వచ్చాడు మందిరంలో వండకుండా ఎందుకు వెళ్ళిపోయాడు అని అనుకుంటూ మొత్తానికి సరే వెళ్ళాలి, ఏమైందో అని హాస్పిటల్కి వెళ్తే భార్య అంటుందంట, బాగా ఇరిగింది అన్న అంటుందట. ఏమంటుంది? బాగానే ఇరిగింది అన్న అంటుందట. ఏమ్మా బుద్ధి లేదా నీకు? భర్తకేమో కాలు ఇరిగిపోతే బాగానే ఇరిగిందంటావా? భర్త కష్టాన్ని నువ్వు కోరుకుంటావా? భర్త బాధలో ఉంటే నీకు హ్యాపీగా ఉందా అని అంటుంటే అప్పుడు సంగతి చెప్తుందంట. ఏమనంటే, అన్నా మీరేమనుకోకపోతే మీ దగ్గర రహస్యం కాదు కానీ అన్నా, ఆ మనిషి నాకు భర్తే కానీ నా దగ్గర ఉండడన్నా అన్నదట. అర్థమైందా? నా పేరుకి నాకు భర్తే కానీ ఎక్కడుండడు? నా దగ్గర ఉండడు. తన జీతం ఇక్కడికి రాదు. తన కష్టాదితో నాకు నా పిల్లలకి ఖర్చు పెట్టడు. ఎవరికో ఖర్చు పెడతాడు, ఎవరో తింటారు, ఎవరినో తిరుగుతాడు, ఎవరెవరికో పెడతాడు. ఈరోజు కాలు ఇరిగిందంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్న, ఎందుకంటే ఇంక అక్కడికి పోడు కదా అంటుందట. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్న ఆ రోజు ఆయన వాక్యం చెప్తూ కొందరికి చిన్నిల్లు పెద్దిల్లు ఉంటుంది. ఏ ఇల్లు? చిన్నిల్లు పెద్దిల్లు ఉంటుంది. ఈ చిన్నిల్లు పెద్దిల్లు వల్ల ఇదిగో ఇలా ఉంటాయని వాక్యం చెప్తుంటే ఆయన అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు, మా కోసమే చెప్తాడు, మేమే కనపడతాం. ఇవాళ కానుక ఇద్దామని అనుకున్నాను, ఈ కానుక కూడా ఆయనకి ఇవ్వను అని మధ్యలోంచి లేచి వెళ్ళిపోయాడు. ప్రియులారు, ఎందుకు చెప్తున్నానంటే మనిషి చేసిన పాపము దేవుడు ఖండిస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రం. దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు సరి చేసుకుంటే మరలా మరొక అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం ఎలాగన్నా ఘటాన అయిపోతాం. ఒక దినం ఆయన దగ్గర నిలబడాలిగా. అర్థమవుతుందా? ఎవరి దగ్గర? అన్నలారా, సహోదరులారా, ఎవరి దగ్గర నిలబడాలి మనం? ఒక దినము తీర్పుని నీకు మీకు తీర్చను. మా పాస్టర్ గారు వెనకాతలే నేను ఉంటాను. కరుణకుమార్ మా మేనల్లుడండి, మావోడేనండి బాబు. కరుణకుమార్ చాలా మంచోడండి. వాడు బుద్ధిగా షాపు దగ్గర ఉంటాడండి. వాడు బుద్ధిగా ఎవరు జోలు తేడండి, ఎక్కడికి వెళ్ళడండి. ఆ యొక్క ఉదయం 8 ఉదయం 8కి వచ్చి సాయంకాలం 7-8 దాకా వాడి పని ఏదో వాడు చూసుకుంటాడు. నోర్మి ఎవరిని అంటాడు? దేవుడు అంటే నన్ను నోర్మి, నువ్వెందుకు చెప్తున్నావు కష్టాలు? నిన్ను ఇవన్నీ చెప్పమన్నానా? ఆడిది ఒకటి ఉందిగా, ఏడిది? ఆడిది ఒకటి స్కాన్ అయిందిగా. దేవునికి స్తోత్రం. ఏడిది స్కాను? హలో ఏమండి, మన అందరికీ ఒకటి స్కాన్ అవుతుంది. దేనికి స్తోత్రం. నాకు అవుతుందండి, ఓయ్ మీకే కాదు. ఒరే మందరు నడిపించే పనికి మాలినోడా, ముందు నిన్ను నువ్వు సరి చేసుకోకుండా ఆలుగు బోధించేసావురా అని నాకు ఇచ్చేస్తాడండి, డబుల్ కౌంటర్ ఇచ్చేస్తాడండి. దేనికి స్తోత్రం. ఏమండి, ఒకటి కాదు, ఎంత? యాకోబు గారు అందుకే ఒరే బాబు బోధకులు అవ్వకండి. ఏమవ్వకండి? ఎవరు అవ్వకండి? బోధకులు అవ్వకండి. బోధకులైన మీరు మరి కఠినమైన తీర్పు పొందుదురని మీరు ఎరగరా? హల్లెలూయా. బోధకులైన మీరు మరి కఠినమైన తీర్పు పొందుదురని మీరు ఎరగరా అంటే విశ్వాసకు ఒకటే ఏంటండి, మీకు ఒక పక్కే, మాకు 2 పక్కలను మధ్యలో దరువు అయిపోతుంది మాకు. హల్లెలూయా. ఏమండి, ఏ దరువు? మధ్యలో దరువే. తేడా వస్తే ఇంక సెండాలు తీసేస్తాడు, ఇంక అందులో తేడా లేదు. దేనికి స్తోత్రం.
ఇంతగా ఆయన మనల్ని ఎంతగా హెచ్చరిస్తున్నాడు. దేనికి స్తోత్రం. యేసేపు ఎందుకు ఫలించాడు, ఎందుకు అతడు కొమ్మలు గోడ మీదకి ఎక్కాయి, ఎందుకు అతడు విస్తరించాడు, ఎందుకు విలుకాలం వారు ఎన్ని బాణములు వేసినా అతడు ఎందుకు బలహీనుడు కాకుండా అతడు ఫలభరితముగా ఉన్నాడు అంటే అతడు నాటబడిన వాడిగా నిలిచాడు. అతడు నాటబడింది దేవుని యొక్క నీటి కాలువల వారన. దేనికి స్తోత్రం. వాక్యము వెలుగులో ఆయన నాటబడ్డాడు. ఆమేన్. అందుకే పాపముని విడిచి పారి పోయాడు. దేనికి స్తోత్రం. చాలా విషయాలు చెప్పాలి. అందుకే అతడు అదిగో వాక్యంలో ఉంది, ఇశ్రాయేలునకు ఆయన బండ. దేనికి స్తోత్రం చెప్పండి. ఆయన మేపేడువాడు, నిన్ను మేపేవాడు ఆయన, నీ అక్కర్లు తీర్చేవాడు ఆయన, నీ ఇబ్బందులు తొలగించేవాడు ఆయన, తగిన కాలమందు నీకు మార్గము తెరిచి నీ జీవితాన్ని ఉన్నతమైన పచ్చిక బయల్లో పొరండు పెట్టేది ఆయన. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయడా హల్లెలూయా. చేయడా. ఇదిగో సంధ్యా జీవితంలో వాళ్ళ అమ్మ అనుకుంది, చిన్నప్పుడు బాప్తీసం ఇప్పించేసానంది. ఇక ఏం చేస్తే ఆ చుట్టుపక్కల అంజులు అందరూ అనుకుని ఉంటారు, ఏమ్మా నీ అమ్మాయికి దేవుడి సంబంధం దొరుకుతుందంటే, మరి దొరకలేదా? దేవుడిని దాచిన బిడ్డను దేవుడు తీసుకెళ్ళలేదా? దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకవేళ కొట్టుకోవచ్చు, ఇంటికెళ్ళి తిట్టుకోవచ్చు, దెబ్బలాడుకోవచ్చు, కానీ కట్టింది ఎవరై అంటే దేవుడు. అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా నిలబెట్టేవాడు ఆయన. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలండి. ఇంతేనా మీ సంతోషం? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి నుంచి పక్కంతా నరం లాగేస్తుంది. రాత్రి ఒక ప్రార్థనకి వెళ్ళాను, మాట్లాడలేను. కుటుంబ ఆశీర్వాదం అని పాత్రపేటలో ఒక సేవకుడు పిలిచాడు, వెళ్ళాను. చాలా బలహీనంగా ఉంది. ఈరోజు నేను మాట్లాడుతాను, దేవుని కృపను బట్టి మీ దగ్గర మాట్లాడుతున్నాను, కానీ అది నా శక్తి కాదు, దేవుడే నిలబెట్టాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతిశయం కాదు, కానీ ఆయన ఈ స్థలములో నిలబడితే బలహీనుని కూడా వాడుకుంటాడు. స్తోత్రం. కట్టేవాడెవరు? ఫలింప చేసేవాడెవరు? ఆయనే. కొన్నిసార్లు చిన్న సమస్యలు వస్తాయి, చిన్న గలిబిలు వస్తుంది, చిన్న అలకలు, లేదంటే ఏదో ఒక మాటలు వస్తాయి. ఒకటి వివేచనతో మీరు నిలబడ్డారా, మిమ్మల్ని ఎవ్వడూ కదపలేడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నాటువాడు నోరు తెరిచి చెప్పరామండి. నిద్ర వచ్చేవాళ్ళు స్తోత్రం చెప్పండి. నిద్ర రాని వాళ్ళు స్తోత్రం చెప్పండి. పర్లేదండి, ఇంకోసారి కొంచెంసేపు ఉంటామండి వల్ల స్తోత్రం చెప్పండి. తినకుండా వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. తినేసి వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇందులో ఉన్నారు, నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు మీరు తినకుండా ఉన్నారో తెల్లలేదు, తినున్నారో తెల్లలేదు, ఏమండి నిద్రపోతున్నారో తెల్లలేదు, మేల్కొని ఉన్నారో తెల్లలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాటితే నిన్నెవడు కదపలేడు. నాటు దాని దగ్గర మనం అడగాలి, దేవా నిన్ను కదిలిపోకుండా నిలబెట్టు, నన్ను నిలబెట్టిన ఆయన, నీవే నా ఓట, నీవే నా బండ, నీవే నా కోట, నీవే నా కొండ. ఎన్నో మాటిది, ఇంకా 3, 4 ఉండిపోతున్నాయి. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తప్పించును. 4వ మాట, తప్పించును. ఎస్తేరు గ్రంథం పాత మాటలు మీకు చెప్పను. ఎస్తేరు గ్రంథంలో లోతుగా కొన్ని కొత్త మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. టైం ఉంటే ఈ మాట దగ్గర ఆగుతాను. దేనికి స్తోత్రం. చాలకపోతే ఆగిపోతాను కూడా. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. 3 3
ఎస్తేరు 3:30 ఉందా? లేదు కదా. 7:30 ఉందా? రైట్. 9. సారీ 6 ఎస్తేరు గ్రంథము 6 అధ్యాయం 6:1 నుంచి మీరు చదివితే 6:1 ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా రాజు ఎదురు చదివి వినిపించబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొర్దెకై బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చారు. అప్పుడు ఆవరణంలో ఎవరున్నారా? రాజు చెప్పెను. అప్పటికే హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరం యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు, ఏలినవాడా చిత్తగించము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతనిని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు ఘనపరుచును అపేక్షించి వానికి ఏమి చేయవలెన రాజు అతనిని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరికి నీ రాజు నపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇలా చెప్పాడు. రాజు ఘనపరచునపేక్షించు చేయదగినదేమనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తల మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రమును ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచునపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతను నడిపించుచు రాజు ఘనపరచునపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగినని నీవు చెప్పిన ప్రకారమే ఆ వస్త్రములు తీసుకొని యూదుడైన మొర్దెకైకి అలాగు చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటయో ఏదియో చేయక విడవక అంతయో చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయము కొంచెం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 4వ మాట ఏ మాట చెప్పాలి? అందరూ చెప్పాలి. 1వ మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట తప్పించును. దేవునికి స్తోత్రం. ఎవరిని తప్పించాడు? మూలవాక్యంలోకి రావాలి. ఎవరైతే దైవ భయము కలిగి, ఆమోస్ గారు స్తోత్రం, ఎవరైతే, నేను చాలా సంతోషిస్తాను సత్యవతమ్మ గారిని బట్టి. దేనికి స్తోత్రం. ఎందుకంటే సంవత్సరంలో ఒకవేళ ఏదైనా తప్ప
తప్పని కష్టం, తప్పనిది అయితేనే ఆదివారం పొరపాటున మానేసి, అది కూడా ముందుగానే చెప్పి అయ్యా ఈ వారం ఈ తప్పని పని, ఈ తప్పని ప్రయాణం, తప్పని కార్యక్రమం, అందుకని నేను రాలేకపోతున్నాను అని ఒక మాట చెప్తారు. అంతకు మించి ఇంకేదైనా ఏ పనైనా సరే ఆదివారం దేవుని సన్నిధి వదలరు. దేనికి స్తోత్రం చెప్పండి. ముఖస్థుతి కనలేదు. ఎందుకని మాట చెప్తున్నానంటే దేవుని యందు మనకు మొక్కు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏముండాలి దేవుని యందు? దేవుని యందు ఏముండాలి? మొక్కు ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు అత్యాసక్తి ఉండాలి. మీరు గమనించే చదవబడిన వాక్యం అంతా మీకు తెలిసినదే. ఒక శత్రువు ఉన్నాడు, అతడి పేరు ఏం పేరు? హామాను. అక్కడున్న రాజు ఎవరు? అహర్వేరోషు రాజు. అసలు హామానికి ఎందుకు ఇంత పగ అంటే మొర్దెకై వంగకయు నమస్కరించకయు ఆ కారణమును బట్టి అతడు యూదుడైనందున ఎవ్వరికి అతడు ఏమాత్రము కూడా ఏం చేయడు, వంగి నమస్కారము చేయుడు. అతని పనేదో అతడు చేస్తాడు, అతడి నీతి అతడు దానిని కొనసాగిస్తాడు. అన్యాయస్తుడు కాదు, మోసగాడు కాదు, అబద్ధికుడు కాదు, అప్రమాణికుడు కాదు, లంచగొండి కాదు. దేనికి స్తోత్రం. తనకు నిర్ణయించబడిన ఉద్యోగంలో నమ్మకమైన వాడు. ఆమెను చెప్పండి. ఏమైన వాడు? నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా మాట చెప్తున్నాను చూడండి. మనం దేనిలో దేవుడు పెట్టాడు అందులో మనం ఏమై ఉండాలి? ఆమేన్. ఏమై ఉండాలి? స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నమ్మకమైన వాడు. పాలు ఇవ్వండమ్మా, ఇంట్లోకి తీసుకెళ్ళి. లేకపోతే దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అతడేమై ఉన్నవాడు చెప్పండి. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనదే. వినండి 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 వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైన వాడు? దేవుడు మనకి నిర్ణయించిన దాంట్లో మనం ఏమై ఉండాలి? అది చిన్నదైనా పెద్దదైనా. ఎందుకంటే దారి తప్పి ఒకవేళ ఏ చిన్నది చేసినా అది మనము దేవునికి విరోధులం అవుతాం. ఆమేన్. ఇతడు తన పరిశుద్ధతను కాపాడుకునేవాడు. తాను సిన్సియర్గా తన ఉద్యోగాన్ని చేసేవాడు. అయితే మొర్దెకై మీద ఒకడు కన్నుబడ్డది. ఎవడు కన్ను? హామాను అనుకున్నాడు, ఈ మొర్దెకై ఉన్నంత కాలము ఇక్కడ మనకి ఏ రకమైన ఘనత, ఇక్కడ నా యొక్క అధికారము చెల్లిలా లేదు, నేను ఇక్కడ ఏమాత్రము కూడా ఇతడు ఉన్నంత కాలము ఎక్కడో కాడ అంతరాయం కలుగుతుంది. అయితే ఇతడినే కాదు, ఇతని జాతి యావత్తును కూడా తీసేయాలి, ఇతని జాతి అంతటినీ తొలగించాలి అని ఒక పన్నాగం పన్ని. అయితే ఆ పన్నాగానికి ముందుగానే రాజునే చంపేయాలనుకునే పన్నాగం ఒకటి పన్నాడు వీడు. హల్లెలూయా. ఎవరిని చంపేయాలని? రాజునే చంపేయాలనే పన్నాగం ఉంది. రాజునే. ఒక రాత్రి ఇదిగో రాజైన ఏమండి అహర్వేరోషు రాజు నిద్ర పట్టలేదట. ఒకసారి మన సమాచార గ్రంథం ఒకటి తిండి అని అంటే ఆ గ్రంథాన్ని తెచ్చి చదువుతూ ఉంటే హామాను యొక్క కుట్ర అందులో కనబడుతుంది. మొర్దెకై యొక్క జ్ఞానయుక్తమైన రాజు యొక్క పాలనలో ఎంత వివేకముగా అతడు పని చేయాలో, రాజుని ఎలా గౌరవించి అతని పాలనలో ముందుకు ఎంకరేజ్ చేయాలో అది కనబడుతుంది. దేనికి స్తోత్రం. ఈ సమాచార గ్రంథమును తెచ్చి చదువుతూ ఉండగా ఇప్పుడు రాజుకు అర్థమైంది ఏంటంటే నన్ను గణపరచు,
నన్ను ఇంతగా ఈ రాజ్యక్షేమం కోరుతున్న వానిని ఎలాంటి సన్మానము చేయాలి, ఎలాంటి అతనిని ఘనపరచాలి అని తన యొక్క అంతఃపురములో ఆ రాత్రి ఆ గదిలో ఉన్న వ్యక్తిని అడిగితే, అయ్యా ఇలాగా మీకోసం మీ యోగక్షేమం కోరుతున్న వానిని మీరెక్కే గుర్రం ఎక్కించాలి, మీరు ధరించే వస్త్రాలు ధరించుకోవాలి, మీరు అలంకరించుకున్న కిరీటాన్ని అతనికి పెట్టాలి, అతనిని జనులందరి మధ్య కూడా మీకు కలిగిన ఘనత అతనికి కలిగినట్లుగా మనము ప్రకటించాలి. దేనికి స్తోత్రం. తేలిగ్గా చెప్పేస్తున్నాను, ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నిన్ను తప్పించడానికి ఆయన నీ పక్షముగా మేలుకొనేటట్లుగా చేస్తాడు. స్తోత్రం. నిన్ను తప్పించడా? చెప్పాలి. నిన్ను తప్పించడా? నువ్వు యథార్థంగా ఉంటే తప్పించడా? న్యాయం సిన్సియరిటీగా మనకు అప్పచెప్పిన దాంట్లో మనం క్రమముగా ఉంటే దేవుడు తప్పించడా? ఆయన చూస్తూ కళ్ళు మూసుకుంటాడా? ఆయన వదిలేస్తాడా? ఇశ్రాయేలు ప్రజలలో యూదులు ఇప్పుడు అదిగో ఆ యొక్క మరణ శాసనాన్ని బట్టి వాళ్ళందరూ కలవరపడితే దేవుడు ఎలా తప్పించాడో తెలుసా? రాజుకు నిద్ర పట్టకుండగా ఇప్పుడు ఆ పుస్తకం చదివేటట్లుగా చేసిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పక్షంగా కొన్నిసార్లు నీ అధికారులే నీకు వచ్చి సహకారులుగా ఉంటారు. స్తోత్రం. నీ నాయకులే వచ్చేస్తారు, నీ ఆఫీసులో ఆయన వచ్చేస్తారు. దేనికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో మనమంతా ఎలాగున్నాము అంటే ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడో. ఆమేన్. మోషేని అడిగాను, 2 వారాలు అవుతుంది అప్పుడే, ఇవాళకి ఎన్నో రోజు చెయ్యి ఆపరేషన్ చేసి 13 ఇవాళకి 13, రేపు నిన్నటి రోజు రేపు సోమవారం ఎలా ఉందని అడుగుతున్నాను. దేవుని కృపను బట్టి మార్కెటింగ్కి వెళ్తున్నాడు. కష్టార్జితం దేవుడిచ్చే దానిని అది రూపాయి అయినా పావులైనా కష్టపడడానికి దేవుడు ఈరోజు తన వ్యాపారంలో కొనసాగడానికి గత 4-5 వారాలు బట్టి దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నీ పక్షంగా నిలబడ్డా ఆయన చేత వ్యాపారం చేయించుకునే వాళ్ళు అంటున్నారు, నువ్వు అలా నిలబడు, మేము చూసుకుంటాం. దేవునికి స్తోత్రం. నువ్వు అలా నిలబడు చాలు, మేము అన్నీ మాట్లాడుకుంటాం. నీ పక్షంగా దేవుడు వారిని నిలబెడతాడండి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. హామాను ద్వారబంధం దగ్గరే ఉన్నాడు. అతడు కూడా ఆ రాత్రి అక్కడికే వెళ్తున్నాడు. వెళుతూ హామాను లోపలికి వెళ్ళిపోయాడు రాజు దగ్గరికి. హామాను, ఇదిగో రాజు గణపరచును ఉద్దేశించిన వానిని, రాజును ప్రేమించి రాజు క్షేమము కోరేవానికి మనం ఏం చేస్తే బాగుంటుందయ్యా అని అంటే హామాను అనుకుంటున్నాడు, అది నాకే. శత్రువా, అది నాకే, నేను అంటాను నీకే. దేవుడు గాన ఆయన ఒక్క లెంపగా కొడతాడు. దేవుడికి స్తోత్రం. నేను అంటాను, మనల్ని మోసగించిన వాళ్ళని మనం కొట్టొద్దు, దేవుడు కొట్టునుగాక. మనల్ని నష్టపరచాలని చూసిన వాడు మనమే కాదు, ఆయనే బుద్ధి చెప్పునుగాక. హల్లెలూయా, స్తోత్రం. నిన్నెంత నష్టపరచాలని చూసినా, ఎంత కష్టపెట్టాలని చూసినా, ఎంతగా నిన్ను బాధించాలని చూసినా, నిద్రపోనవాడు ఒకడున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులను కాపాడువాడు. అందరూ చెప్పాలన్నమాట. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. స్తోత్రం. ఆమేన్. అని ఎక్కడెక్కడో మన బిడ్డలు ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. వారు క్షేమంగా, వారు భద్రంగా, వారి ఉద్యోగాల్లో, వారు చేస్తున్న వారి చదువుల్లో, వారు ఎక్కడెక్కడో ఉన్నా ఆయన కాపాడువాడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. లోపలికి వెళ్ళాడా? నాకే. కిరీటం నాది, పట్టు వస్త్రం, ఏ వస్త్రం? సన్నపు నార వస్త్రము నాది, గుర్రము నాది, ఇక సన్మానం నాది, రేపు రాజు తర్వాత నేనే రాజుని అనుకుంటున్నాడు. లోనికి వెళ్ళాడు. విషయం అయ్యా చెప్పండి ఏంటంటే, అలాగ నువ్వు వెళ్ళి మొర్దెకైకి చెయ్యి అనబోతడికి పడిపోయింది పిడక. స్తోత్రం.
గుండెల్లో రాయి అడిపోయింది. ఎవరికి? హామానికి గుండెల్లో రాయి అడిపోయింది. ఎందుకో తెలుసా? నా చరిత్ర అంతా కూడా రాజుకి తెలిసిపోయింది. నేనంటాను, నీ చరిత్ర నువ్వు చెప్పవసరం లేదు, ఒక ఆయన తెరిచాడా నీ చరిత్ర అంతా ఓపెన్ అయిపోతుంది. స్తోత్రం. నువ్వు ఎంత రహస్యంగా ఉన్నా నీ చరిత్రను బట్టబయలు చేసేవాడు ఆయన. హల్లెలూయ. నిన్ను నిలవబెట్టేవాడు ఆయన. మొన్ననే పోయిన ఫోన్ దొరికేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఏమండి, 27,000 రూపాయలు పెట్టి అప్పటికి ఒక నెల అవుతుంది. ఫిబ్రవరి 2వ తారీఖున సరిగ్గా కారులోనే పడిపోయింది. కారే పట్టిపోయాడు అనుకున్నాం, కానీ పోయింది ఎక్కడో కాదు ఇక్కడే. పడిపోయింది ఎక్కడో కాదు ఇక్కడే. ఏమండి, మొత్తానికి 10 నెలలు అయింది. ఇంక రాదేమో, ఇంక అవ్వదేమో, ఇక మర్చిపోయాను నేను. సడన్గా మా రాజేష్ ఏ రోజు మంగళవారమా? మంగళవారమే. స్తోత్రం. మంగళవారం నాడు సాయంకాలం 7 గంటలకు ముందు ఫోన్ చేశాడు. నీకు ఒక శుభవార్త అంటున్నాడు. నేను అనుకుంటున్నాను, ఇప్పుడేం శుభవార్తరా, ఏదన్నా లాటరీ వచ్చిందా లేకపోతే ఏదన్నా అనుకుంటున్నాను నేను. ఏం కాదు, నీ పోయిన ఫోను దొరికేసింది. కాకినాడ ఎస్పీ గారి ఆఫీస్కి నిన్ను రమ్మన్నారు అన్నాడు. ఇదిగో నెంబరు, ఒక నెంబర్ ఇచ్చాడు నాకు, ఒకసారి ఫోన్ చేయంటే నేను ఆ నెంబర్కి చేస్తే మీ ఫోన్కి చేస్తున్నాను, అవ్వట్లేదు, ఎన్నిసార్లు చేశాను, మీది అవ్వట్లేదు అంటే, ఎందుకంటే నేను అన్నది బ్యాలెన్స్ వేయలేదు. ఒక దాంట్లోనే ఉంటుంది, రెండోట్లో ఎక్కడ వేయగలను, ఒక దాంట్లో వేయలేదు. మొత్తానికి మీ ఫోన్కి చేస్తున్నాను, బ్యాలెన్స్ అవ్వట్లేదు, అందుకని మీరు అర్జెంటుగా రేపే వచ్చేయండి అన్నారు. సార్ నాకు ఏమైనా టైం ఇవ్వండి అంటే, దొరుకుతుంది వచ్చింది అన్నప్పుడు మళ్ళీ ఆలస్యం చేసామనుకో అమృతం ఏమైపోతుంది, అమృతం ఏమవుతుంది, మళ్ళీ ఇష్టం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు వచ్చినా పడిగాపులు కాసిన పని లేదంటే. మొత్తానికి బుధవారం నాడు బదరాగా వెళ్ళాం, కానీ కాకినాడ వెళ్తే సర్వర్ పనిచేయలేదండి, 2 గంటల దాకా ఉండాలి అన్నాడు. ఆ రోజు ఒక రాజమండ్రి పని మీద వెళ్తూ ఆయనతో మాట చెప్పాను. ఈ లోపల రత్నాకర్ గారు ఉంటే ఆయన ఫోన్ చేశాను. ఆయనేమో ఒకరికి చెప్పాడు, నేను ఆయనతో చెప్పాను రేపు వస్తానండి అంటే, ఆయన మాట్లాడి పర్లేదు రండి, రేపు రండి నేను చెప్తాను అన్నాడు. దేనికి స్తోత్రం. మొత్తానికి లక్షవారమేనా ఈరోజు? శుక్రవారం. మొత్తానికి వెళ్తే చూసి కూర్చోబెట్టి మీ నెంబరు, మీ ఆధార్ కార్డు నెంబరు, మీ పేరు, మీ నాన్న పేరు ఇవన్నీ అడిగి మొత్తానికి చెయ్యట్టుకుండగా నా ఫోన్ ముందే పక్కన పెట్టుంటాను. నాకు ఫోన్ చేసిన ఆయన అన్నాడు, మీ ఫోన్ చాలా బాగుందండి, మంచి రేట్ ఇట్టు కొనుక్కున్నారండి, అంత ఖరీదైన దాన్ని వదిలేస్తారా అండి అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంతలాగంటే నేనెందుకు వదిలేయాలని వెళ్తే, ఇంకో మాట చెప్పనా, నా ముందు పాస్టర్ గారిది ఏదో ఫోన్ పోతే వాళ్ళ అమ్మాయిది అలాగే ఫోన్ వచ్చి మొత్తానికి వెళ్తే ఫోన్ మొత్తం పాడైపోయిందంటే. దొరికింది కానీ ఫోన్ మొత్తం గిరగదీసేసి నేల పెట్టి రాసేసి ఎక్కడికి ముక్కలు అయిపోతే నేను అనుకున్నాను, ఆ ఫోన్ అయిపోయింది, నా ఫోన్ అవ్వకుండా ఉంటుందా, నా ఫోన్ అవ్వకుండా ఉంటుందా. తెచ్చామా ఇక్కడికి అన్నది కింద నుండి ఒకసారి. దేనికి స్తోత్రం. తెలియదే. హల్లెలూయ. మొత్తానికి ఎలా ఉందంటే, నేను మొదట్లో ఎలాగైతే వాడానో అచ్చం అలాగే ఒక గీటు కూడా పడకుండా వాడినోళ్ళు ఎవరో కానీ దేవునికి వాళ్ళను కూడా త్వరలో అలాంటి ఫోన్ వాళ్ళకి ఇచ్చునుగాక, కొనుక్కుందురుగాక. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. వాళ్ళని మనం తిట్టడం కాదు, మెచ్చుకోవాలి. ఎందుకంటే బాగా 10 నెలలు బాగా ఏం చేశారు, వాడినందుకు. దేవునికి స్తోత్రం. దేవుడు వారికి కూడా అలాంటి ఫోన్ త్వరలో అనరే ఇచ్చునుగాక. ఎందుకంటే ఈ ఫోన్లో వాళ్ళు కొన్ని ఫోటోలు కూడా నాకున్నాయి, ఆ తర్వాత చూద్దాం. స్తోత్రం కలిగిన. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప ఎంత గొప్పదంటే, ఇదిగో చూసారా నెంబరు, వాళ్ళు వేసి ఇచ్చిన నెంబరు. ఎవరు వేసి ఇచ్చింది? ఎస్పీ ఆఫీస్లో ఇచ్చిన నెంబరు. ఎక్కడ ఒక గేటు కానీ. నేను దీనికి కేవలం పౌచ్ మాత్రమే కొన్నాను. ఆ పౌచ్ ఒకటే తప్ప ఎలాగున్న ఫోను అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అలా ఉంచు, ఓపెన్ చేయకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ఎక్కడ ఆగాను? హామాను అనుకున్నాడు నేను కూర్చునేది, హలో రేపు కూర్చునేది గుర్రం మీద ఎవరు? నేనే. ఈ బట్టలు కాదు, రేపు నుంచి నా బట్టలు మారిపోతున్నాయి. ఏ బట్టలు? రాజు బట్టలు వేస్తున్నాను. లోపల ఉపలాసం వచ్చేస్తుంది. ఎవరికి? హామానుకు ఉపలాసం వచ్చేస్తుంది. నేను అనుకుంటున్న మొర్దెకాయి అంటే ఆ మాట చెప్పకపోనేమో కానీ అనుకుండగానే రాజు గణపరచిన వారిని గణపరచువానికి ఏ రీతిగా మనము గణపరచాలంటే నేనే కదా. వస్త్రం మారుతుంది, కిరీటం మారుతుంది, వాహనం మారుతుంది. రేపటి నుంచి ఇంకా నా కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయి మొత్తానికి యూదులనే వాడిని ఒక్కడిని కూడా లేకుండా చెండాలుగా ఎక్కడ ఈ దేశంలో హిందూ దేశం మొదలుకొని ఏ దేశం వరకు స్తోత్రం హల్లెలూయా 8వ అధ్యాయంలో ఉంటుంది. హిందూ దేశం మొదలుకొని 9వ వచనంలో మీరు చదివితే హిందూ దేశం మొదలుకొని కూజు దేశం వ్యాపించుచున్న 127 సంస్థానములలోనున్న అధిపతులు అధికారులు ఆయా సంస్థానాలు దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయింపబడెను. దేవునికి స్తోత్రం. మొర్దెకాయి వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రం మీద అనగా రాజనగరని పనికి పెంచబడిన బీజాశ్వుల మీద అంచెగంట నెక్కించి ఆ తాకీదులు వాటి చేత పంపేను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చాలా విషయాలు కానీ నేను ముగించున్నాను. దేనికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన నిన్ను తప్పించాడా, ఇక మామూలుగా నీ తలను పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 4 చెప్పండి. 1 2 3 4 తప్పించును. 5 రక్షించును. స్తోత్రం. 6 స్వదేశమునకు పంపును. 7 జాలి పుట్టించును. ఇంకా 3 చెప్పాలి. ఎన్ని చెప్పాలి? 3 2 ఇప్పటికి ఎన్ని చెప్పాను? స్తోత్రం. ఈ 3 మీకు తెలియపరిచాను అంతే, పూర్తి చేయలేదు. దేనికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు జరుగుతాయి? మనము నరపుత్రుడా అందరం లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదామా? నరపుత్రుడా నీవు చక్కగా వంకరగా కాదు, ఎలాగా నిలబడ్డం అంటే నిలబడ్డం దైవ భయము కలిగి. ఆమేన్. అందరూ లేచి